పెహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్లో 28 మంది టూరిస్టులు చచ్చిపోయారు. వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసి పర్టికులర్గా హిందువే అని కన్ఫర్మ్ చేసుకుని 28 మందిని కాల్చి చంపేశారు. సో ఇప్పుడు ఇండియా మీద టెర్రర్ అటాక్లు పోయి పర్టికులర్గా హిందూ కమ్యూనిటీ మీద టెర్రర్ అటాక్స్, మొన్న వెస్ట్ బెంగాల్, ఇప్పుడు కాశ్మీర్, రేపు మీ ప్లేస్ అయినా అయి ఉండొచ్చు. మన పొలిటీషియన్స్ చాలా మంది ట్వీట్లు పెడుతున్నారు, వీ కండెమ్ దిస్ యాక్ట్. ఏంటి కండెమ్? మీరు నిజంగా ఈ ఇన్సిడెంట్ వల్ల మీకు అంత బాధ కలిగితే మీరు ట్వీట్ చేయాల్సింది వీ కండెమ్ దిస్ యాక్ట్ అని ఫూలిష్ ట్వీట్లు కాదు, వీ మస్ట్ స్ట్రైక్ బ్యాక్ అండ్ వీ విల్ బీ విత్ ద ఇండియన్ గవర్నమెంట్ అని ట్వీట్ చేయండి. మీకు నిజంగా దేశభక్తి ఉంటే, మీకు నిజంగా బాధ కలిగితే. ఆలోచిస్తూ జస్ట్ చాట్‌జీపీటీని అడిగా, ఇప్పుడు ఇలా అటాక్ జరిగింది, ఇండియా ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు చాట్‌జీపీటీ ఏమి ఇండియన్ కాదుగా, చాట్‌జీపీటీ హిందూ అయితే అసలు కాదుగా. అదేమనిచ్చిందంటే రిప్లై, స్ట్రైక్ ద సోర్స్. అంటే ఎక్కడి నుంచి అయితే సోర్స్ వచ్చిందో ఈ టెర్రర్ అటాక్లకి సర్జికల్ స్ట్రైక్ చేయండి. అది విత్ ఇన్ బార్డర్స్లో ఉన్నా బయట ఉన్నా కూడా ఓకే అండి. ఎందుకంటే వాడు లైన్ దాటి నీ ఇండియాలోకి వచ్చి నిన్ను చంపినప్పుడు నువ్వు లైన్ దాటి వాడి సోర్స్ని నాశనం చేయలేవా? ఇంత పవర్ పెట్టుకుని. నేను ప్రతి భారతీయుడికి చెప్పేది ఏంటంటే, కాశ్మీరీ హిందువులు ఊచకోతను మర్చిపోయేలా చేశారు, దేశంలో జరిగిన అనేక అటాక్స్ని మర్చిపోయేలా చేశారు. నిన్న వెస్ట్ బెంగాల్లో అంత ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా స్లోగా మర్చిపోతున్నారు. ఈ ఇగ్నోర్ చేసే విధానాన్ని మానేయండి. ప్రతి ఒక్కడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్, స్టోరీల్లో పెట్టండి. ఇది ఆగకూడదు. ఇండియన్ గవర్నమెంట్ తిరిగి సర్జికల్ స్ట్రైక్ చేసే వరకు ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు.